ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, దిగులు పడకు. నీ కష్టానికి రోజులు అయిపోయాయమ్మా. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆనందంగా నీ బాబా చెప్పేది విని సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. అలానే బాబాగారు, తల్లి, ఇప్పుడు నువ్వు నా మీద ఎంతో విశ్వాసంతో ఉన్నావు కదా, చెప్పలేనంత నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకొని ఉన్నావు కదా, అందుకే నువ్వు ఇదంతా అందుకోబోతున్నావమ్మా. ఇప్పుడు నీ మనసులో ఇలా కూడా ఉంటుంది, నీకెందుకో అభద్రతా భావం కూడా ఉన్నావు కదా. ఎందుకు తల్లి, అలా ఎప్పుడు ఉండకు. నిన్ను జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా నేను నా చేతులతో భద్రంగా కాపాడుకుంటానమ్మా. ముందు నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నేను చెప్తున్నాను కదా, అసలు ఎలాంటి అనుమానాలు కూడా నువ్వు అస్సలు పెట్టుకోకు. అయితే నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం కూడా ఉంది. అది ఏంటో కూడా నాకు తెలుసమ్మా. చెబుతాను విను. అవి ఏమీ చిన్న చిన్న విషయాలు కూడా కాదులే. ఎన్నో సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. నీ చేతి వరకు వచ్చి అది చేజారిపోతుంటే నీకు బాధే కదా. ఆ బాధని నేను కూడా చూశాను తల్లి, అర్థం చేసుకున్నాను. నువ్వు అన్ని రకాలుగా శిక్షను అనుభవించావు. అవన్నీ నీ పాపకర్మల వలన వచ్చిన ఫలితాలు. అయితే నీలో నాకు నచ్చే ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నువ్వు ఎలాంటి పరిస్థితినైనా, ఎంత పెద్ద సమస్యనైనా సరే సులువుగా దాటేసి ధైర్యంగా నిలబడతావు. ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే నువ్వు నన్ను నిందించలేదు. నేను నీకు తోడుగా ఉన్నానని, ఉంటాను అని ప్రతి క్షణం కూడా నమ్ముతూనే ఉన్నావు. నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా, సమస్య వచ్చినా సరే ధైర్యంగానే ఉన్నావు. బాబా, ఈ కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మాత్రం నాకు ఇవ్వు అని మాత్రమే నువ్వు అడిగేదానివి. మరి ఈరోజు కూడా నీకు ఎంత కష్టం వచ్చినా నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపలేదు. ఎంత బాధలోనైనా సరే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి పరుగు పెడుతూనే ఉన్నావు కదా. మరి ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు కదా. మరి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమకు తగ్గ ఫలితం అందుకునేందుకు ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు? అసలు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఉన్నావు చెప్పు? ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ఇప్పుడు ఆ ధైర్యం ఏమైపోయింది? అన్నీ సర్దుకున్నాక ఇప్పుడు ఎందుకు లేదు చెప్పు? ఒక్కొక్కటిగా విషయాలు అన్నీ నిన్ను చేరుతున్నాయి కదా. ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? అయితే ఇది విను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో అంతకు 1000 రెట్లు విజయాలు నిన్ను చేరబోతున్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవమ్మా. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఓదార్పుకు వచ్చిన ఫలితం ఇది. సకల శుభాలు నీ ఇంట కాలు మోపబోతున్నాయి. నీకు నా పూర్తి ఆశీస్సులు అందిస్తున్నాను. ధైర్యంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షక కవచంలా ఉంటాను. నన్ను ఎవ్వరు కూడా నీ నుంచి దూరం చేయలేరు. నేను అస్సలు నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఇక నీకు సంతోషమేగా. ధైర్యంగా ఉండు తల్లి. ఎల్లవేళలా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నేను నీ ఇంట కొలువై ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు? దిగులు పడవచ్చా చెప్పు? ఇక నువ్వు దేని గురించి భయపడకు, అస్సలు అధైర్యపడకు. నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కదా. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. అన్నిటినీ నేను చక్కబెడతాను. నీ కష్టాలన్నీ కనుమరుగైపోయేలా చేస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.